మైదుకూరు టికెట్పై అపోహలు పెట్టుకోవద్దని 2019లోనే కాదు వచ్చే 25 ఏళ్లలోనూ టికెట్ తనకే దక్కుతుందన్నారు టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్. కడప జిల్లా మైదుకూరులో టీడీపీ నియోజకవర్గ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినందున చంద్రబాబుకు ఎప్పుడు రుణపడి ఉంటానని, అయితే మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ ముఖ్యమన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, సుమారు 900 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించానన్నారు సుధాకర్ యాదవ్. సమావేశానికి నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏదో టికెట్ గురించి ఏదో అపోహ చెప్తూ మా కార్యకర్తలు మైండ్ గేమ్ చేయడం జరిగింది. ఆ మైండ్ గేమ్ ఎవరు నమ్మవద్దు. ఈ వైకాపాలు చేస్తున్న ప్లాన్ ఏంటంటే మరి మైండ్ గేమ్ చేస్తారు. ఆ మైండ్ గేమ్ ఎవరు నమ్మవద్దు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల మీటింగ్ పెట్టి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2019లో రాజకీయంలో ఉంటాము, రాజకీయంలో పోటీ చేస్తాము. 2019 ఒకటే కాదు, ఇప్పటి నుంచి ఇంకా 25 సంవత్సరాల రాజకీయాల్లో కంటిన్యూటీ ఉంటాము. అవి ఎవరు నమ్మవద్దని చెప్పి మా కార్యకర్తలకు కరాఖండిగా చెప్పడం జరిగింది. దాంతో టికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 2014లో మేము ఏ రకంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ కూడా కంప్లీట్గా ఇస్తారు. ఖచ్చితంగా మా కార్యకర్తలు మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మా కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పట్టం కడతారు. తిరుమల తిరుపతి చైర్మన్ పదవి అంటే ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి పదవి. ఆ పదవి రావాలంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్లే మాకు ఈ పదవి రావడం జరిగింది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు ఇవ్వడం జరిగిందంటే మా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నటువంటి గమనించి, ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరు గమనించి ఇవన్నీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించారు. సుమారుగా లెక్కేస్తే 900 కోట్ల వరకు కూడా పనులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు పర్సెంటేజ్ తీసుకొని పనులు చేసేవాళ్ళు. మా కార్యకర్తలు ఎక్కడ కానీ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎక్కడైనా పర్సెంటేజ్ విషయం లేకుండా, అవినీతికి అవకాశం లేకుండా కార్యకర్తలు నాకు ధ్యేయంగా ముందుకు పోతూ ప్రజల అభివృద్ధి కోసం చేసుకుంటూ వచ్చినటువంటి ప్రక్రియ చేయడం జరిగింది.